వందనాలు. సమయం ఇచ్చిన సేవకులకి, బ్రదర్స్కి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి, మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి ఈ 40 రోజులు దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వాదకరంగా ఉపవాస ప్రార్థనలో ముగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. ఉపవాసాలు చేయాలంటే ముందుగానే ఎప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను. దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు అవి సక్సెస్ అవుతాయా, సంపూర్తిగా చేయగలుగుతానా లేదని. అలాగే జూన్ నెలంతా కూడా నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు నేను ప్రభు సన్నిధిలో అడిగాను, ప్రభువా నాకు ఆరోగ్యం మంచిగా సహకరించదు కదా, ఒకరోజు 2 రోజులు చేసినప్పటికే వీక్ అయిపోతూ ఉంటాను, ఎలా చేయాలి 40 రోజులు అని చెప్పి ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు నాకు వాగ్దానం చేశారు, నీవు ఘనకార్యాలు పూనుకుని విజయం నొందుతావని. ఆ వాగ్దానాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకొని అన్నతో చెప్పాను, 40 రోజులు నేను ఉపవాసాలు చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఫుల్ డేసా అని అడిగారు. అప్పుడు నేను అన్నాను ఫుల్ డేసే ఏకాంతంగా చేయాలనుకుంటున్నాను అని చెప్తే సరే అని చెప్పారు. చాలామందికి సిస్టర్స్కి చెప్తే అమ్మో అక్క ఎలా చేస్తారో అని చాలామంది భయపడ్డారు. నాకు మధ్యలో భయం వేస్తూ ఉండేది, ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి వామిటింగ్స్ అయిపోవడం, వికారం వచ్చేయటం, పసరు వాంతులు అయిపోవడం అలా జరుగుతూ ఉండేది అంతకుముందు చేసినప్పుడు. మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి ఈ సంవత్సరం ఏ బలహీనత రాకుండా ఈ రోజు వరకు బలంగా ఉండే కృపనిచ్చారు. స్తోత్రం. అంతకుముందు 2009లో 10లో మేము 9లో అమలాపురం సేవకు వచ్చాం. ఆ తర్వాత ప్రభు నన్ను ప్రేరేపిస్తే 2010లో 40 రోజులు ఉపవాసాలు చేశాను. అప్పుడు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. బలహీనతలు రాత్రులు అస్సలు నిద్ర పట్టేది కాదు అప్పుడు. ఆ తర్వాత 2010లో చేసినప్పటికీ కొద్దిమంది, ఒక 10 మంది విశ్వాసులే ఉండేవారు. ఒక గదిలో ఆరాధన జరుగుతూ ఉండేది. అప్పుడు నన్ను ప్రేరేపించినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి ఏకాంతంగా ఒక చోట కూర్చొని అలా ప్రభు సన్నిధిలో 40 రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా గదిలో ఉన్న పరిచర్యని ఒక బిల్డింగ్ పైకి రేకుల షెడ్ మీద తీసుకెళ్ళాడు. స్తోత్రం. ఆ తర్వాత ఒక 60 మంది విశ్వాసులు అయ్యారు ఆ బిల్డింగ్ పైన మందిరంలో. ఆ తర్వాత మరలా దేవుడు నాకు ప్రేరేపణ కలుగు చేస్తే, ప్రభా ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది అమలాపురం వచ్చి, ఇంకా ఒక స్థలం కూడా ఇవ్వలేదు మందిరానికి, ఏంటినైనా నువ్వేనా మమ్మల్ని పిలిచింది, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి మరలా దేవుని సన్నిధిలో 2014 సేమ్ డేట్స్, జూలై 1 నుంచి ఆగస్టు 9 దాకా మరలా రామక్కల ఇంట్లో ఉండి నేను ఉపవాసాలు ప్రార్థన చేశాం. అలా చేసినప్పుడు దేవుడు మాట్లాడారు, మిమ్మల్ని నేను ఈ ఊరికి తీసుకురాకముందే మీ కొరకు నేను అమలాపురంలో స్థలం కేటాయించాను, ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలియదా, నేను ఇస్తాను స్థలం అన్నారు. ఆ రోజు నుంచి నేను స్థలం కోసం దేవుడిని అడగలేదు. నాకు ఆ సంవత్సరం వెహికల్ ఇచ్చాడు దేవుడు. దాన్ని తీసుకొని వాహనం మీద అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాం. దేవుడు అద్భుత రీతిగా చేసిన సంవత్సరానికే 2015లో ఎదుటిన్న స్థలాన్ని దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ స్థలం తర్వాత ఒకదాని తర్వాత ఈ స్థలం, తర్వాత ముంగడ స్థలం, తర్వాత గోపవరం స్థలం, ఆ తర్వాత 45 గ్రామాల నుంచి విశ్వాసులను దేవుడు ఇచ్చారు. స్తోత్రం. 4 సేవకులను ఇచ్చారు, ప్రాణాలు ఇచ్చే విశ్వాసులను ఇచ్చారు. నాకు అనిపించింది, ప్రభువా ఏమి ఇవ్వలేనప్పుడు నీ దగ్గర కూర్చున్నాను, అందరిని ఇచ్చిన తర్వాత నా మనసు అనిపిస్తుంది అనమాట, ఇంత పరిచర్యను దేవుడు ఇచ్చారు, దేవునితో నేను ఏకాంతంగా గడపలేకపోతున్నానేమో, విశ్వాసులతోని పరిచర్యలో రోజు పగలు రాత్రి కోటాలంటూ తిరుగుతున్నానేమోనని నా మనసు ప్రేరేపణ కలుగు చేసి అప్పుడు ప్రభు సన్నిధిలో కూర్చోవాలనిపించింది. అందుకని 40 రోజులు మీరు అందరూ కోటాలు పెట్టుకున్నారు, నేను ఎవరింటికి రాలేదు. దేవుని సన్నిధిలో మీకోసం ప్రతిరోజు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం మరి అప్పుడు 10లోను 14లోను ఇంతగా పరిచర్యను ఆశీర్వదిస్తే ఈ సంవత్సరం దేవుని వాగ్దానం ఇంకా అంచెలంచెలుగా ప్రభు ఆశీర్వదించబోతుంది. హల్లెలూయా. ఇప్పుడున్న సంఘాల కంటే ఇంకా దేవుడు మందిరాలు సంఘాలు ఇవ్వబోతూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ దేవుని రాకుడి కొరకు ఒక సంపూర్ణలుగా ప్రభు చేయబోతూ ఉన్నారు. మీరు అందరూ ఆయన ఎదుట నిలబోతూ ఉన్నారు. దేవునికి ఒక ఉద్దేశంతో ఈ పరిచర్యను ఇచ్చారు. ఒక బలమైన గుంపు జనాంగాన్ని ఆయన రాకుడి కొరకు సిద్ధపరుస్తారు.
ఎప్పుడు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాం మనం. స్తోత్రం. ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, అన్నీ నేను ఎప్పుడు డైరీలో నోట్ చేసుకుంటాను. మీరందరూ చేసిన ప్రార్థన ఏంటంటే, ఖచ్చితంగా చాలామంది అనుకున్నారు ఈ సంవత్సరం అక్క నీరసం అయిపోతారేమో అని. కానీ మీరు అంతమంది ఉండి ఎవరు లేనప్పుడే దేవుడు నన్ను బలపరచాడు. ఎంతోమంది ప్రార్థన చేస్తే నన్ను ఎందుకు బలపరచడు దేవుడు? నేను అదే అనుకునేదాన్ని. నా వెనకాల ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, అందుకే ఈరోజు వరకు ఇలా నిలబడి శక్తిగా మాట్లాడగలుగుతున్నానంటే నేను నమ్ముతాను ఎప్పుడు. ఎందుకంటే సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవు. నాకు అదే బలం. ఆమెన్. మీ అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే పరిచర్య కొరకు ఆకలి దప్పికలు లేని పరిచర్య రాబో దినాల్లో మనం చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.